హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై లైవ్ కేఎల్పిఆర్ రెడ్డి వ్లాగ్. ఈరోజు ఏంటిదంటే మా హోమ్ టూర్ అనమాట. ఇప్పుడు వచ్చేసి బయట బయట వాల్కి ఇలా చేపించామన్నమాట. టైల్స్ వేపించి పైన వినాయకుడిని పెట్టించామన్నమాట. ఇంక ఇప్పుడు ఇంట్లోకి హాల్లోకి ఎంటర్ అయిదాం. ఇది వచ్చేసి హాల్ అనమాట. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ ఇంట్లో ఎంట్రన్స్లోకి రాగానే ఇటు సైడ్ వచ్చేసి మనకు రైట్ సైడ్ వచ్చేసి సోఫా అంటే రైట్ సైడ్ మీన్స్ అటు నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి సోఫా అనమాట. ఇటు సైడ్ వచ్చేసి ఇలా దివాన్ వేసుకున్నాము. ఇలా ఏమంటారు, సీలింగ్ ఏమో ఇలా చేయించాం. సీలింగ్ డిజైన్ చూడండి, ప్రొపైల్ లైట్స్ పెట్టించేసి ఇలా వేయించామన్నమాట. సీలింగ్ అంతా హాల్ వరకు, హాల్ సీలింగ్ ఇది. ఇంక ఇటేమో సోఫా వేసుకున్నాం, ఇటేమో బీమ్ బ్యాగ్ వేసుకున్నాం అనమాట. ఇంక ఇది వచ్చేసి మన ఇంటికి వచ్చిన గృహప్రవేశంకి వచ్చిన గిఫ్ట్స్ అనమాట. కనిపిస్తుందా? ఇది వచ్చేసి మన గృహప్రవేశానికి వచ్చిన గిఫ్ట్స్ అండి ఇవి. ఇవి ఈ త్రీ గిఫ్ట్స్ అనమాట. అంతే. ఇదేమో ఇలా సెట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి ఇలా సెట్ చేసుకున్నాం అనమాట మొత్తం ఇలాగా. ఇది వచ్చేసి టీవీ యూనిట్. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ ఇలా డిజైన్ చేయించామన్నమాట. ఇక్కడ వైట్ వచ్చేసి బ్యాక్ ఏమో బ్రౌన్, ఇట్లా వైట్ వస్తే మంచి లుక్ వస్తుంది అని చెప్పేసి వేయించాము. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్రొఫైల్ లైట్స్ ఇచ్చారనమాట. టీవీ అయితే పాత టీవీ అండి, కొత్తదేం కాదు. టీవీ ఇంకా తీసుకోలేదు. ఈయనేమో మా ఇంటి దేవుడు ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి. ఇటు సైడ్ వచ్చేలోపు హాల్లో పార్టిషన్ చేయించామన్నమాట. ఇటు సైడ్ వచ్చేసి మనకి రాధాకృష్ణుడు ఫోటో ఉంటుంది, ఫోటో పెట్టించాము ఇలాగా ఇవాళకి. ఇటు సైడ్ వచ్చేసి ప్లెయిన్ వేయించామన్నమాట. దీనికి పైన ఏమో ఇక్కడ చిన్న చిన్న లైట్స్ ఇచ్చారు. ఇలా వస్తే లోపలికి వస్తే ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్లో మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఇదే పూజ రూమ్ ఇచ్చారు. ఇది మన పూజ గది. పొద్దున్న దీపాలు పెట్టాము, ఇంకా వెలుగుతున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి మన దేవుని రూము. ఇదేమో ఇలా చేయించాము. డోర్స్ వచ్చేసేమో ఇలా చేయించాము అనమాట ఇలాగా. ఇదేమో వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్ అంటే యాజ్ యూజువల్ అండి అందరిలాగే. ఇక్కడేమో ఫిల్టర్కి ఇప్పించాము. ఇంకా ఫిల్టర్ ఏమంటారు, ఇంకా బిగించలేదన్నమాట, తీసుకురాలేదు. ఫిల్టర్ తెచ్చాక ఫిల్టర్ సెట్ చేయించాలి. ఇంక ఇది అందరి ఇంట్లో లాగే మా ఇంట్లో కూడా ఇవే కబోర్డ్స్, అవే పప్పు గిన్నెలు, అవే గిన్నెలు, అవి అందరి ఇళ్ళల్లో ఉండేవేలేండి. ఇది వచ్చేసి చిమ్నీ అనమాట. స్టవ్ చిమ్నీ వచ్చేసి 2 ఎలిక కంపెనీవే అనమాట. పర్లేదు, బాగానే ఉంది. సెన్సార్ అనమాట. ఇది వచ్చేసి మనకి చూపిస్తాను చూడండి. ఇది సెన్సార్ మనకి మొత్తం ఇలా అంటే ఆన్ అయింది, ఇలా అంటే ఆఫ్ అయింది అనమాట. ఇది సెన్సార్. ఇంకా ఇదేమో కిచెన్. ఇటు సైడ్ విండో ఇచ్చారనమాట. ఇటు సైడ్ నుంచి వ్యూ చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇటు సైడ్ నుంచి వ్యూ. మొత్తం బయట కనిపిస్తూ ఉంటుంది, నీట్గా ఉంటుంది. మంచిగా చెట్లు, మంచి గాలి, చాలా బాగుంటుంది ఇటు. దోమలు వస్తాయి. ఇంక ఇది వచ్చేసి ఇలా లాంగ్ డోర్ పెట్టించాము. ఇంక అందరిలాగే పప్పులు ఉప్పులు డబ్బాలన్నమాట ఇవి. ఇదేమో ఆనియన్స్ బాస్కెట్స్ పెట్టించామన్నమాట. ఇవేమో ఆనియన్స్, వెల్లుల్లి అలా వేసుకున్నాము. ఇవేమో ఆనియన్ బాస్కెట్స్, ఇవన్నీ అలానే పెట్టించాము. ఇటు వచ్చేసి ఒక సెటర్ పెట్టించాము. ఇవి వచ్చేసి ఇందులో మిక్సీలు అలా పెట్టుకున్నాము అనమాట. అన్ని మిక్సీలే లేండి, ఇందులో 2 మిక్సీస్ ఉన్నాయి, అవే పెట్టుకున్నాము. ఇది ఇలా ఇప్పించాము. ఇదేంటంటే యాక్చువల్లీ వాల్ ఉండేది, ఫుల్ వాల్ ఉండేది. దీన్ని ఇక్కడ హాఫ్ వరకు కటింగ్ చేపించేసి మొత్తం ఇలా ఓపెన్ కిచెన్ టైప్ చేయించామన్నమాట. ఇది ఫుల్ వాల్ ఉండేదండి. ఇటు ఫుల్ వాల్ ఉంటే అంత పెద్ద నచ్చలేదని చెప్పేసి మళ్ళీ వాల్ బ్రేక్ చేపించేసి ఇలా ఓపెన్ కిచెన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇలా పెట్టించామన్నమాట. నాకెందుకు ఇలా ఓపెన్ కిచెన్ పెట్టించాక బాగా స్పేషియస్గా అనిపిస్తుంది. ఇది వచ్చేసి మన డైనింగ్ టేబుల్. మనం కూర్చోంలేండి, ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు కూర్చొని తింటామన్నమాట. ఇది వచ్చేసి ఇటు సైడ్ ఏమో వాష్ బేసిన్. ఇదేమో క్రాకరీ యూనిట్ అనమాట. క్రాకరీ యూనిట్ మామూలు. ఇంక ఇవన్నీ
ఇవన్నీ అందరి ఇళ్ళల్లో ఉండేవి కదా. కాక్రీ యూనిట్ ఏమో ఇలా చేయించాము. లోపల వచ్చేసి ఇలా ప్రొఫైల్ లైట్స్ ఇప్పించామన్నమాట పైన. దీనికంతే. ఇది వచ్చేసి మా వారు ఇట్లా కావాలి, బార్ టైప్ కావాలి అని చెప్పేసి చేయించారు. ఇంకా ఇందులో అయితే ప్రస్తుతానికి ఏం పెట్టాలి. దీంట్లో కూడా అంతే, సైడ్కి ఇలా ప్రొఫైల్ లైట్స్ ఇప్పించాము. ఇది అనమాట. దీని ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. కిందేమో యాజ్ యూజువల్ కబోర్డ్స్ ఇచ్చారనమాట. యాజ్ యూజువల్గా ఇలా ఇది ఇలా అవి ఇవి పెట్టుకుంటాం మేము, అంతేనా. వీడికి ఇది హాల్, ఇది కంప్లీట్ కిచెన్ హాల్ ఇదనమాట. ఇంక ఇలా వస్తే హాల్లోనే మనకు వాష్రూమ్ ఇచ్చారు. ఇదొక వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇదొక వాష్రూమ్ అనమాట. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము, మా పాప బెడ్రూమ్ అనమాట. యాక్చువల్లీ తను లేదులేండి, చెన్నైలో ఉంటుంది. ఇందులో లైట్ వేయలేదు. సీలింగ్ వచ్చేసి ఇలా చేయించామండి. తను ఇలానే కావాలని అడిగింది అనమాట. సెలెక్ట్ చేసుకుంది, సరేలేని అలానే పెట్టించాను. ఇంక ఇటు సైడ్ వచ్చేసి మనకు కబోర్డ్స్ ఆమెనే సెలెక్ట్ చేసుకుంది. నాకు ఇలా వైట్ అండ్ గ్రే కాంబినేషన్లో కావాలి అని చెప్పేసి. హ్యాండిల్స్ ఏమో గోల్డెన్ బ్లాక్లో సెలెక్ట్ చేసాము. ఇటు సైడ్ వచ్చేసి విండో. ఇది వచ్చేసి స్టడీ టేబుల్ ఒకటి ఇప్పించాము. ఇక్కడ ఒకటి స్టడీ టేబుల్ ఇప్పించాము. ప్రస్తుతానికైతే తను లేదు కదా, సిస్టమ్ పెట్టుకున్నాం అనమాట. ఇంక ఇలానే ఇందులో నుంచి ఒక ఏమంటారు, ఇటు ఒక బాల్కనీ వచ్చింది. హాల్లో ఒక బాల్కనీ వచ్చింది, చూపించడం మర్చిపోయాను, చూపిస్తాను. ఇది బాల్కనీ అనమాట. ఓవరాల్గా మనకి మనం ఇంకా ఏం పెట్టుకోలేదు. మా తులసమ్మ తల్లి అక్కడ. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా కనిపిస్తుంది. అక్కడ చెరువు కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ చెరువు చాలా వీడియోస్లలో చూపించుంటాను. అక్కడ చెరువు కనిపిస్తుంది కదా, చెరువు అనమాట. ఇంకా నెక్స్ట్ బెడ్రూమ్. ఇందాక హాల్లో బాల్కనీ, ఇంకో బాల్కనీ ఉన్నాను కదండి, స్కిప్ చేశాను. అది ఇదన్నమాట బాల్కనీ. ఇది వచ్చేసి ఇంకో బాల్కనీ. మనకి నుంచి వ్యూ బాగా కనిపిస్తుంది అనమాట. ఇలా ఇందులో కూడా చాలా బాగుంటుంది. ఇందులో నుంచి కూడా మంచి వ్యూ ఉంటుంది. ఇటు వచ్చేసి చివర వాషింగ్ మిషన్ పెట్టుకున్నాం అనమాట. ఇలా ఇది బాల్కనీ అనమాట ఓవరాల్గా. ఆల్రెడీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను కదండి, ఇక్కడ వాష్రూమ్ అని కూడా చూపించాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇలా చేయించాము. సీలింగ్ ఏమో ఇలా చేయించాము. దీనికి కూడా ప్రొఫైల్ లైట్సే పెట్టించాము. సీలింగ్ డిజైన్ అయితే ఇలా ఉంది. ఇటు సైడ్కి వస్తే మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇలా చేయించామన్నమాట. ఇలా మిర్రర్ ఇచ్చేసి లోపల మనకి ఇట్లా డోర్స్ టైప్లో ఇలా ఇప్పించాము. ఇక్కడేమో బ్యాంగిల్ స్టోరేజ్కి ఇలా రాడ్స్ ఇచ్చేసి ఇప్పించామన్నమాట. ఇది ఇలా చేయించాము. ఈ డిజైన్ ఇది అక్కడ. అవును, దాంట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా డోర్లోనే పెట్టించాను, చూపించడం మర్చిపోయాను, మళ్ళీ చూపిస్తాను. ఇంకా ఇది బెడ్. ఈ కబోర్డ్స్ వచ్చేసి ఇలా డిజైన్ చేయించాము. వాష్రూమ్ వచ్చేసి ఇటు సైడ్కి వచ్చిందండి. ఇదే మన మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ వచ్చేసి విండో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి విండోలో కుషన్ చేయించాము. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు మంచి వ్యూ కనిపిస్తుంది. సరే ఎప్పుడన్నా అలా సరదాగా కూర్చున్నాయి. ఇంకా ఈ కర్టన్స్ పెట్టించాలి. ఇప్పటికే అయిపోయింది ఇంకా బడ్జెట్. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్లో నుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కూర్చుంటే. అందుకని ఇక్కడ సర్లే అని కుషన్ అయితే వేయించామన్నమాట. దోమలు లేదనుకోండి, ఇదే అండి ఓవరాల్గా మన ఇంటి లుక్. ఇంకా నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇది చూపించలేదు కదా, అది చూపిస్తాను చూడండి. ఏంటిది, డ్రెస్సింగ్ టేబుల్. అది విండోలో అంట కబోర్డ్లోనే పెట్టించామన్నమాట. ఇది వచ్చేసి ఇలా చూసి దర్చుకోవాకండి, ఇలా పెట్టించాము. ఓన్లీ మిర్రర్ ఇలా వేయించామన్నమాట. అంతేను. మళ్ళీ డోర్ వేసుకుంటే యాజ్ యూజువల్ అనమాట.
దీనికి ఇలా పెట్టించాము. అంతే అండి, ఓవరాల్గా మన హోమ్ టూర్ అంతే ఇదే అనమాట. ఇది వచ్చేసి మా పాప బెడ్రూమ్లో మా పాప ఫొటోస్. అంతే. ఓకే అండి, బాయ్.